నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా సూపర్ హిట్లు కొడుతూనే వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు కొంతమంది హీరోలు. సోలోగా సినిమాలు చేస్తూ సపోర్టింగ్ రోల్ చేస్తున్న వాళ్ళెవరో, ఏ స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. హీరోలు జస్ట్ హీరోలుగా ఉండడం లేదు. ఒకవైపు హీరోలుగా కంటిన్యూ అవుతూనే మరోవైపు మరో స్టార్ హీరో సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఆ రూట్లోకే వెళ్లారు. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ వెంకటేష్ సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలతో 300 కోట్ల కలెక్షన్లు రాబట్టి సోలో హీరోగా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు తన కాంటెంపరీ హీరో అయిన చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో క్యారెక్టర్ చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. యష్ తన కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతూనే వేరే సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నారు. కేజీఎఫ్ సీక్వెల్స్ తో గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన రాకీ భాయ్ హీరోగా సినిమా చేస్తూనే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణలో రావణాసురుడిగా కీ రోల్ చేస్తున్నారు. మరోవైపు నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవుతున్న టాక్సిక్ సినిమాతో పవర్ఫుల్ హీరోగా మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికీ కన్నడలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న శివరాజ్ కుమార్ సోలోగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయిపోతున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న ఈ సీనియర్ స్టార్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ది మూవీతో పాటు గుమ్మడి నరసయ్యగా మెయిన్ లీడ్ చేస్తున్నారు. మరోవైపు హీరోగా కన్నడలో 45 లాంటి సినిమాలు చేస్తున్నారు. కన్నడలోనే కాదు సౌత్ ఆడియన్స్ కి సంథింగ్ స్పెషల్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా సొంత ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్, బుద్ధివంత, త్రిశూలం, గొరిల్లా వార్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు అర్జున్ జన్య డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 45 లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. మరో కన్నడ హీరో రిషబ్ శెట్టి మెయిన్ స్ట్రీమ్ హీరోగా 100 కోట్ల కలెక్షన్లిస్తున్న సినిమాల్ని ఆడియన్స్ కి డెలివర్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా క్యారెక్టర్ చేస్తున్నారు. హీరోగా, డైరెక్టర్ గా కాంతారా చాప్టర్ 1 సినిమా చేస్తూ తెలుగులో జై హనుమాన్ మూవీ చేస్తున్నారు రిషబ్ శెట్టి. మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా కంటిన్యూ అవుతూ మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేయటం అంత ఈజీ కాదు. ఇమేజ్ క్లాష్ తో పాటు సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు అయినా అటు హీరో కాకుండా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా మిగిలిపోతారు. అయితే అలాంటి రిస్క్ తీసుకోవటంలో కన్నడ హీరోల తర్వాత తమిళ్, మలయాళ హీరోలే టాప్ లో ఉన్నారు. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మాధవన్ లాంటి హీరోలైతే ఒకవైపు లవ్ స్టోరీలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. హిందీలో దే దే ప్యార్ దే 2లో రకుల్ తండ్రిగా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నారు. వీటితో పాటు హిందీలో ధురంధర్ తో పాటు తమిళ్లో అదృష్టశాలి అనే మరో మూవీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మాధవన్. పృథ్వీరాజ్ సుకుమారన్ కన్నడ, తమిళ్, హిందీలో సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు పవర్ఫుల్ క్యారెక్టర్లు ఆఫర్ ఇస్తే ఏమాత్రం వద్దనకుండా చేసేస్తున్నారు. ఫస్ట్ ప్రభాస్ తో సలార్ మూవీ చేసి ట్రెండ్ సెట్ చేశారు. సలార్ లో ప్రభాస్ తో పోటాపోటీగా నటిస్తూ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిన పృథ్వీరాజ్ రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో జాయిన్ అయి ఇంకాస్త హైప్ తెచ్చేశారు. మలయాళం నుంచి సీనియర్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లు మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా యాక్ట్ చేస్తూనే మరోవైపు ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. మోహన్ లాల్ వృషభ, దృశ్యం 3 లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరో మూవీస్ చేస్తూనే పేట్రియాట్ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సౌత్ లో మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలు మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా సినిమాలు చేస్తూనే మిగతా ఇండస్ట్రీల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీ అయిపోతున్నారు. ఇలా సౌత్ నుంచే కాకుండా బాలీవుడ్ హీరోలు కూడా క్యారెక్టర్లు బాగుంటే వెంటనే ఓకే అనేస్తున్నారు. బాలీవుడ్ హ్యాపెనింగ్ హీరో వికీ కౌశల్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లతో బాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం చావాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రికార్డుల్ని తిరగరాశాడు విక్కీ. అలా మెయిన్ స్ట్రీమ్ హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వికీ కౌశల్ మరోవైపు పవర్ఫుల్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్న రొమాంటిక్ డ్రామా లవ్ అండ్ వార్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మరో హిందీ హీరో వరుణ్ ధవన్ కూడా ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ హీరోగా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా రిలీజ్ చేసి మంచి టాక్ సంపాదించుకున్నారు.
అంతేకాదు హే జవానీతో ఇష్క్ హోనా హే అనే లవ్ స్టోరీ చేస్తూ మరోవైపు బార్డర్ 2లో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ క్రేజీ మూవీ నుంచి సోల్జర్ గా వరుణ్ ధవన్ లుక్ రివీల్ చేసింది టీం. సన్నీ డియోల్ లీడ్ రోల్లో దల్జిత్, వరుణ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లుగా ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ బార్డర్ కి సీక్వెల్ గా జనవరిలో రిలీజ్ కాబోతోంది బార్డర్ 2. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఒక పక్క హీరోగా రీసెంట్ గా ఓటీటీలోకి హక్ అనే కోర్ట్ రూమ్ డ్రామాతో హిట్ కొట్టారు. మరోవైపు క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ రోల్ చేసిన ఇమ్రాన్ తెలుగులో క్యారెక్టర్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఓజీ మూవీలో పవర్ఫుల్ రోల్ చేసిన ఇమ్రాన్ గూఢాచారి 2లో పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపిస్తున్నారు. ఇలా హీరోలుగా కంటిన్యూ అవుతూనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా చేస్తూ ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఈ హీరోలు. ఇండస్ట్రీలో యాక్షన్, రొమాన్స్ సినిమాలు హిట్ అవుతాయో లేదో తెలియదు కానీ థ్రిల్లర్స్ కి మాత్రం ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. అంతేకాదు ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి థ్రిల్లర్ మూవీస్ కి క్రేజ్ కూడా పెరిగిపోయింది. మరి మినిమం గ్యారంటీ అయిన యాక్షన్, ఫ్యాంటసీ, థ్రిల్లర్స్ చేస్తున్న హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్లకి రావడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ చేస్తున్నారు హీరోలు. ఎప్పుడు రొటీన్ కమర్షియల్ యాక్షన్ స్టోరీలు కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా థ్రిల్లర్స్, ఫ్యాంటసీ, ఫిక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వీటిలో చిరంజీవి చాలా రోజుల తర్వాత ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తర్వాత ఫ్యాంటసీ థ్రిల్లర్ చేయలేదు మెగాస్టార్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వశిష్ఠ డైరెక్షన్ లో భారీ గ్రాఫిక్స్ తో విశ్వంబర సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఎప్పుడూ తొడగొట్టడాలు, మీసం తిప్పడాలేనా అనుకుంటున్నారో ఏమో కానీ బాలకృష్ణ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్స్ తో సూపర్ హిట్లు కొడుతున్నారు. అలా 4 ఏళ్ల క్రితం చేసిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నారు. బాలయ్య 2 డిఫరెంట్ లుక్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ అఖండ 2 తెరకెక్కుతోంది. మరో నెల రోజుల్లో థియేటర్లకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఆడియన్స్ లో. ప్రభాస్ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు కెరియర్లో ఎప్పుడూ ట్రై చెయ్యని జానర్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రాజా సాబ్లో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కి అన్ని సర్ప్రైజ్లే అంటున్నారు మేకర్స్. ఈ క్రేజీ సినిమా జనవరి 9నే రిలీజ్ అవుతున్నట్టు మరోసారి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ థ్రిల్లర్స్ కాన్సెప్ట్ లోనే సినిమాలు చేస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుంచి అప్కమింగ్ హీరోల వరకు వరుస పెట్టి ఈ థ్రిల్లర్ జానర్ కి షిఫ్ట్ అయిన హీరోలు ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? యంగ్ హీరోలు కూడా థ్రిల్లర్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా కొత్తగా ఈ జానర్ ట్రై చేస్తున్న హీరో నాగ చైతన్య. ఇప్పటి వరకు కమర్షియల్ డ్రామా, లవ్ స్టోరీలు చేసిన నాగ చైతన్య ఇప్పుడు విరూపాక్ష చేసిన డైరెక్టర్ కార్తిక్ దండుతో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీం రివీల్ చేసిన పోస్టర్స్, వీడియోలు చూస్తుంటే ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ రూట్లోకి వెళ్లి సూపర్ హిట్ కొడుతున్న హీరో సాయి దుర్గా తేజ్. విరూపాక్ష లాంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తో 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన తేజ్ ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ సినిమాలో కూడా యాక్షన్, థ్రిల్లర్ తో పాటు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని, అందుకే ఈ సినిమాని 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు చెప్తున్నారు సాయి దుర్గా తేజ్. కార్తికేయ, స్వామిరారా లాంటి థ్రిల్లర్స్ తో మంచి హిట్ అందుకున్న నిఖిల్ ఈసారి కూడా ఆ రూట్లోనే సినిమా చేస్తున్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ స్వయంభూ అనే భారీ సినిమా చేస్తున్నాడు. దాదాపు సంవత్సరం పైనుంచే ఈ సినిమా ప్రొడక్షన్ పనిలోనే ఉన్న నిఖిల్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఆది సాయి కుమార్ ఈసారి మరో కంటెంట్ డ్రివెన్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. శంబాలా అనే మిస్టిక్ థ్రిల్లర్ చేస్తున్న ఆది సాయి కుమార్ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. మూవీ నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఉండడంతో డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అవుతోంది.
వరుసగా యాక్షన్ స్టంట్స్ సినిమాలు చేస్తూ మంచు క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ బాబు ఈసారి మాత్రం జటాధర అనే సూపర్ న్యాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. సుధీర్ బాబు హీరోగా సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్లో తెరకెక్కుతున్న జటాధర సినిమా ఈ నెల 7న శుక్రవారం తెలుగు, హిందీలో రిలీజ్ అవుతోంది. డబ్బు బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీగా రాబోతున్న జటాధర ప్రమోషనల్ కంటెంట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇలా ప్రజెంట్ టాలీవుడ్ లో థ్రిల్లర్ ట్రెండ్ ని ఫాలో అవుతూ రొటీన్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారు. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.